ప్రతి ఇంటిలో అప్పులేనండి. నేను ఇప్పుడు అడిగితే ఎంతమంది మీకు అప్పులు ఉన్నాయో చేయి చూపించమంటే నాకు తెలిసి ఇక్కడ 90% మీరు చేతులు చూపిస్తారు. ఎందుకు అప్పులు ఉన్నాయి? ఎందుకు? ఉద్యోగం దొరకదు. ఉద్యోగము ప్రభు పిలుస్తున్నాడు, నేను ఇస్తా. నేను చెప్పిన పని చెయ్యి. నిన్ను తలగా ఉంచుతాను కానీ తోగ్గా ఉంచను. నిన్ను ఉన్నతమైన స్థలాల్లో నేను నిలబెడతానన్నాడు దేవుడు. ఓరక నిలుచుని ఎందుకు మీ దినమంతా వృధాపరుచుకుంటున్నారు? ఓరక నిలబడి ఏమి చేయకుండా బ్రతుకంతా నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది యవనస్తులు 30 సంవత్సరాలు దాటిపోయినా కొంతమంది అంటున్నారు, అన్న నా కోసం ప్రార్థన చేయండి, ఇది లాస్ట్ ఛాన్స్, నాకు నా ఏజ్ దాటిపోయింది, ఇక నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాదు. ఒక ఏజ్ తర్వాత మీరు గవర్నమెంట్ ఉద్యోగం రాదు. అది కనిపెట్టి అయిపోయింది, నా వేస్ట్ జీవితం అంతా అయిపోయింది. ఎంతమంది అలాంటి వారు ఉన్నారో ఈ రోజున ప్రభు పిలుస్తున్నాడు, ఉదయమే పిలుస్తున్నాడు. నీ బాల్య దినములందే నీ సృష్టికర్త జ్ఞాపకం చేసుకో. నీ యవన ప్రాయంలో దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు.